అమ్మ ఇక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణంలో ఆర్థికపరమైన విషయాల మీద చర్చలు అధికంగా చేయడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. అలాగే భాగస్వామితో కలిపి ఆ ఆర్థిక విషయాల గురించి చర్చించడం, అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు కొంత పౌరుషంగా ఉండడం బట్టి కూడా మీ కుటుంబ వ్యక్తులతో కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు కుటుంబ వ్యక్తులతో కానీ, కుటుంబంలోని వారితో కానీ, ఆత్మీయులైన వ్యక్తులతో కానీ, ఆర్థికపరమైన విషయాల్లో కానీ, సామాన్యమైన విషయాల్లో కానీ ఘర్షణలకు వీలైనంత దూరంగా ఉండడం, మాటల వల్ల అపార్థాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవడం, ముఖ్యంగా మీ సహకారం కోరుకునే మీ ఇన్లాస్కి మీరు సహకరించే పరిస్థితులు లాంటివి రావడం బట్టి ఆ విషయంలో కూడా తగిన శ్రద్ధతో జాగ్రత్తతో ముందుకు వెళ్తూ ఇతరులకు సహకరిస్తూ మాటల వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలలో మీరు అన్ని విధాలా జయాన్ని సాధించగలుగుతారు. కుంభరాశి. అమ్మ తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది. పౌరుషంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ మీ ఆలోచనలు, మీరు చేద్దాం అనుకుంటున్న పనులు అవి మీకే ఆలస్యం అవడం వల్ల, అలాగే పోటీలు మొదలైన వాటి మీద బద్ధకం మొదలైన వాటి వల్ల వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవడంలో కొన్ని చికాకులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా బద్ధకాన్ని అధిగమించాలి. అలాగే ఆలస్యాలని, ఆటంకాలని నిరోధించే విధంగా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, మాటలు కానీ, ఇతరులకు చేసే వాగ్దానాల విషయంలో కానీ, మీ వ్యక్తిగత విషయాల్లో కానీ, ఏ విషయాల్లోనైనా ఆలస్యాలు, ఆటంకాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా వాటి విషయంలో మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోవటం వల్ల కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతూ అనుకున్న విషయాల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాలలో కొంత ఆర్థికంగా పెట్టుబడులు పెట్టడానికి ఆలోచనలు చేయడం ఒకటి. సమయానికి నిద్ర విషయంలో కొంత ఇబ్బందులు పడే అవకాశం, అంటే నిద్రలేమి లాంటిది. అలాగే అధికంగా ఎక్కువ కష్టపడడం బట్టి కూడా సమయానికి ఆహార స్వీకరణ కావచ్చు, నిద్ర కావచ్చు, ఇలాంటి విషయాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకునే పరిస్థితులు రావడం, ముఖ్యంగా ఆరోగ్యం మీద నిర్లక్ష్యం చేయకుండా, చిన్నవే కదా నిర్లక్ష్యం చేయకుండా తగిన విధంగా శ్రద్ధగా ముందుకు వెళ్ళడానికి ఒకటి ప్రయత్నాలు లాంటివి చేయవలసిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా సంతాన సంబంధమైన విషయాల్లో కూడా వారికి మీరు సహకరించే విషయంలో కావచ్చు, వారి కొరకు పెట్టుబడులు పెట్టే విషయంలో కావచ్చు, ఏది చేసినా కూడా కొత్త వ్యక్తుల్ని నమ్మి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కొంత ఘర్షణగా ఉండడం కానీ, వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త వ్యక్తులను నమ్ముతూ కొత్త విషయాలు చేసే ప్రయత్నంలో తగిన విధంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ప్రయాణాలకు అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా ఎక్కువ శ్రద్ధ తీసుకోవడానికి కూడా అవకాశం ఒకటి కనబడుతుంది. అనవసరమైన ఖర్చులను నివారిస్తూ ఆకస్మిక ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యం మీద శ్రద్ధతో ముందుకు వెళుతూ ఉన్నట్లయితే అనుకున్న ఫలితాల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంది.